మేము డిఎఫ్ఓకి వెళ్ళాము. డిఎఫ్ఓకి వెళ్ళాక లిండర్ తీసుకోకపోతే ఎలాగా, అందుకని లిండర్కి వెళ్ళి ఇంకా ఐస్ క్రీము ఇంకా కొన్ని చాక్లెట్స్ అయితే తీసుకున్నాము. అయింది కదా, ఇది తీసుకున్నాను. నేను ఎప్పుడు ట్రై చేయలేదు. మా హస్బెండ్ అయితే ట్రై చేసి బాగుందని చెప్పారు. అందుకని నేను కూడా తీసుకున్నాను ట్రై చేద్దామని. నాకు మామూలుగా పిస్తా అంత నచ్చదు, కానీ మరి చూడాలి ఇది ఎలా ఉంటుందో. వైరల్ అయింది కాబట్టి ఇంకా తీసుకున్నాను. అసలు లిండర్కి వెళ్తే ఇంకా అసలు ఏమీ వద్దు అని వెళ్తాము, ఏం కొనుక్కోకుండా రాలేం మనము. మెయిన్గా వాళ్ళది సాఫ్ట్ సర్వ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. స్మాలే $10, ప్రైస్ ఎక్కువ ఉంటుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బాగుంది టేస్ట్. లోపల స్టఫింగ్ కూడా బాగా ఎక్కువ ఉంది, టేస్ట్ బాగుంది. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. నాకు తెలిసి అందరూ ట్రై చేసేసి ఉంటారు, నేనే లేట్గా ట్రై చేశాను. మేము ఇవైతే తీసుకున్నాము, ఇవి ఒక 2 తీసుకున్నాము. ఇంకా ఈ చాక్లెట్స్ తీసుకున్నాము, అన్నీ ఒక్కొక్క 2 అలా తీసుకున్నాం. మరి ఎక్కువ ఉన్న ప్రాబ్లమే, ఇంకా రోజు ఇంక ఇదే పనిలో ఉంటాము కాబట్టి కొన్నే తీసుకున్నాం. ఏదైనా కొత్త ఫ్లేవర్స్ వచ్చాయేమో ఒకసారి అలా వెళ్ళి చూద్దాము, ఏమి కొనొద్దు జస్ట్ చూసేసి వద్దాం అనుకున్నాము. కానీ వన్స్ లోపలికి వెళ్తే అలా చూస్తూ ఉండలేము, పక్కా తీసుకోవాల్సిందే. ఇంకా ఇప్పుడు మా వాడు కూడా చాక్లెట్స్ తినడం స్టార్ట్ చేశాడుగా, ఇంకా వాడి కోసమన్నా తీసుకోవాలి. నో, అమ్మకి ఇవ్వునా ప్లీజ్. నేను చెప్పాక సాఫ్ట్ సర్వ్ చాలా బాగుంటుంది. హాట్ చాక్లెట్ కూడా ఉంటుంది ఇందులో, కానీ నాకు హాట్ చాక్లెట్ అంత నచ్చలేదు. ఐస్ క్రీమే బాగుంది, చాలా థిక్గా ఉంటుంది. ప్రశాంతంగా ఐస్ క్రీమ్ తినే రోజులే పోయాయి హవాన్ వచ్చాక. కొంచెం తినేసి ఇంకా వాడికైతే ఇచ్చేసాను. అసలు ఒకటే గోల్ చేస్తున్నాడు ఐస్ క్రీమ్ కావాలని. కెమెరా పెట్టగానే మా వాడికి స్టార్ట్ చేశాడు పోజులు ఇవ్వడము.